తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో మంత్రుల శాఖల్లో మార్పుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్థిక శాఖ కీలకమైన డెవలప్మెంట్, ఇది కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఆర్థిక శాఖ తనకొద్దంటూ భట్టి విక్రమార్క ఇటు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఆయనకు హోంశాఖ ఇవ్వాలని భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భట్టి పట్టిన పట్టుని ఏఐసీసీ నెరవేరుస్తుందా? ఈ అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే హోంశాఖ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఆయన దగ్గర కొన్ని కీలకమైన శాఖలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంది. సో వీటితో పాటు ఇప్పుడు మరికొన్ని శాఖలకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. కాబట్టి అంటే వీటిలో కొన్ని శాఖలను కొత్తగా 3 మంత్రులు వచ్చారు కాబట్టి ఆ 3 మంత్రులకి కొన్ని శాఖలను కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి చర్చ జరుగుతోంది. అయితే ఆర్థిక శాఖతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంటే డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు భట్టి విక్రమార్క. ఇప్పుడు ఆర్థిక శాఖ తనకొద్దంటున్నారు భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ బదులు హోంశాఖ ఇవ్వాలంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా శ్రీధర్ బాబుకు ఐటీకి తోడుగా మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. రిమెంబర్ గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీతో పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఒకవేళ ఈ ఐటీ శాఖకు తోడు మున్సిపల్ శాఖను కూడా శ్రీధర్ బాబుకు కేటాయిస్తే కనుక సో ఇప్పుడు 2 శాఖలనే చూస్తున్న ఇంకొక మంత్రిగా మనకి మాట్లాడుకోవచ్చు. శ్రీధర్ బాబుకు సంబంధించి ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోంది. ఐటీకి తోడుగా మున్సిపల్ శాఖను కూడా కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇక ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ ఉంది. సో ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్ శాఖ మరొకరికి కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పటికే ఆయన దగ్గర నీటిపారుదల శాఖ ఉంది, పౌర సరఫరాల శాఖ కూడా, ఈ 2 ఆయన దగ్గర ఉన్నాయి, అంటే సివిల్ సప్లైస్ శాఖ. సో ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్ శాఖని మరొకరికి కేటాయించే అవకాశం ఉంది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నీటిపారుదల శాఖ ప్రస్తుతం ఎటువంటి చర్చలో ఉందో మనం చూస్తున్నాం. హాట్ డిస్కషన్స్కి కేంద్ర బిందువుగా ఉంది. కాబట్టి మరింత కాన్సన్ట్రేషన్ చేసిన అవకాశం 2 ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లైస్ శాఖ అదనంగా ఉంది. కాబట్టి దానిని వేరే వాళ్ళకి బదలాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు కొత్త మంత్రులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వాకిటి శ్రీహరికి ఫిషరీస్ అలాగే పశు సంవర్ధక శాఖ కేటాయించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమ శాఖ, వివేక్ కార్మిక ఉపాధి మానవ వనరుల శాఖ కేటాయించే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి క్యాలిక్యులేషన్స్ని అధిష్టానం ఫాలో అవుతోంది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది, మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ, చేనేత అనుబంధ సంస్థలు, ఐఎన్పిఆర్, రెవెన్యూ, హౌసింగ్ ఇలా అనేకమైన శాఖలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 కూడా ఉన్న సందర్భం, అంతకు మించి ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు 3 మంత్రులు క్యాబినెట్లోకి చేరిన నేపథ్యంలో ఎటువంటి శాఖలు ఎవరికి కేటాయించే అవకాశం ఉంది, ఎటువంటి శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కీలకమైన అప్డేట్ కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా హోంశాఖకు సంబంధించి ఆర్థిక శాఖ బదులుగా హోంశాఖ ఇవ్వాలి, హోంశాఖను కేటాయించాలి అంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు భారీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది క్యాబినెట్లో అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎటువంటి డిస్కషన్స్ జరుగుతోంది? ఈరోజు రాత్రికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఢిల్లీకి సంబంధించి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. యాక్చువల్ గా అయితే నిన్న 3 మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా వారికి శాఖలు కేటాయించడానికి అధిష్టానం నుంచి ఫోన్లో అనుమతి తీసుకొని కూడా శాఖల కేటాయింపు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధాన ఉద్దేశము కీలకమైనటువంటి నిర్ణయం అంటే శాఖల ఈ క్యాబినెట్ లో ఈ బెర్తుల షఫలింగ్ జరగనుంది అనేటువంటిది చాలా పెద్ద బిగ్ మూవ్. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు. మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క తనకు ఆ శాఖ వద్దు అని అధిష్టానానికి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆర్థిక శాఖలో 20% కమిషన్ తీసుకుంటేనే నిధులు శాంక్షన్ అవుతున్నాయి అనేటువంటిది పెద్ద
ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి. గతంలో కొద్దిమంది కాంట్రాక్టర్లు సెక్రటరియట్ లో బట్టి విక్రమార్క ఛాంబర్ నుంచి ధర్నా చేశారు అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఆ శాఖ నుంచి దూరంగా జరిగిపోవడానికి బట్టి నిర్ణయించుకున్నారనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, అధికారులతో చర్చలు చేస్తా ఉన్నారు. తర్వాత సివిల్ సప్లై ప్లస్ ఇరిగేషన్ రెండు ఉన్నటువంటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా సివిల్ సప్లైలో భారీ అవినీతి జరిగిందనేటువంటి విమర్శను బీజేపీ పదే చేస్తా ఉంది. దాని నుంచి కూడా ఆ శాఖ నాకు వద్దు అనేటువంటి ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఆయన శాఖ నుంచి దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి శాఖను ఎవరు కేటాయించాలనేటువంటి అధిష్టానంతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకి మున్సిపల్ శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కేటీఆర్ మేధావిగా ఈ రెండు శాఖలను నిర్వహించారు. చాలా కీలకమైనటువంటి శాఖలు ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు కొత్త మంత్రుల విషయంలో కూడా సందిగ్ధతకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం దాంట్లో వాటికి శ్రీహరి, గుజరాత్ కమ్యూనిటీ ఫిషరీస్ మరియు అనిమల్ హస్బెండరీ శాఖ పిల్లలున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫిషరీస్ మరియు పశు సంవర్ధక శాఖ అల్లూరు లక్ష్మణ్ వచ్చేసి వెళ్ళిపోయి దాంట్లో ఎక్స్పెన్సివ్ శాఖ కూడా కీలకంగా ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వివేక్ కార్మిక శాఖ, ఉపాధి, మానవ వనరుల శాఖ ఇవ్వడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు మరొక కీలక శాఖని వివేక్ అడుగుతున్నట్టుగా చర్చ కొనసాగుతోంది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుందంటే బట్టి విక్రమార్క హోంశాఖ అడుగుతున్నట్టుగా చర్చ జరుగుతుంది. హోంశాఖలో వస్తే లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో మాత్రమే కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ శాఖ అయితే ఉన్నటువంటి అవినీతిగా ముద్రపడినటువంటి అవినీతి అవినీతి జరుగుతా ఉంది. 20% కమిషన్ తీసుకుంటున్నారు ప్రచారంలో దానికి దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్టుగా బట్టి తెలుస్తా ఉంది. పదే బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, ఓవరాల్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఇలా పేర్లతో బీజేపీ పదే విమర్శలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీని. దీన్ని ఓపెన్ చేయాలంటే శాఖల షఫ్లింగ్ ఉండే అవకాశం ఉంది అని మాత్రం ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అధిష్టానంతో సంప్రదింపుల తర్వాత ఈరోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వారితో సంప్రదింపులు పూర్తయితే, లేదు అంటే రేపు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇది కేవలం చర్చల వరకే ఉంటుందా, ఇది అధిష్టానం చేంజ్ చేయాలంటే కాస్త తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉంటాయా చూడాలి. అధికారికంగా మాత్రం ఏఐసీసీ అధిష్టానం ప్రకటన చేసిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తారని. రైట్ మధు, అంటే ఈ రోజు నైట్ కల్లా క్లారిటీ వచ్చాడు, ఈ రోజు రాత్రి కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయిన పరిస్థితి. ఎటువంటి తర్జన భర్జన పడడం జరుగుతోంది? ఎందుకంటే శాఖల కేటాయింపు అంశం అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. మంత్రివర్గానికి సంబంధించి చూస్ చేసుకునే క్రమంలో ఒకెత్తు శ్రమించాల్సి ఉంటాయి, శాఖల కేటాయింపు కూడా అటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొన్ని రోజుల కసరత్తు తర్వాత, అఫ్కోర్స్ ఇంకొన్ని గంటల కసరత్తు తర్వాత శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందా? ఈ శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. సంక్లిష్టంగానే ఉంది. ఎందుకంటే జనరల్ గా సాధారణంగా అధిష్టానమే వారి శాఖల మార్పు కోసం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శాఖ మంత్రులే మా కొద్ది శాఖలు డిమాండ్ రేపెక్కిస్తున్నారు. అసలు ఆర్థిక శాఖ వృద్ధి అని అసలు అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక శాఖను ఎవరికి కేటాయించే అవకాశం ఉంది అనేటువంటిది ఒక బిగ్ టాస్క్, బిగ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. హోంశాఖ బస్సు కావాలంటే బస్సుకి కేటాయించడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు అధిష్టానానికి. కానీ ఆర్థిక శాఖ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి అప్పచెప్తారు అనేటువంటిది బిగ్ టాస్క్ ఇది, బిగ్ క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం. ఒకవేళ బట్టి కావాలంటే తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఆల్రెడీ 20% కమిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ శాఖ అనేటువంటిది ముద్ర పడిపోయింది. కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో ప్రజల్లో దాన్ని తీసుకోవడానికి ఎవరు నిలిపించారు అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఇది పక్కన పెడితే చేస్తా ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ హోంశాఖ కావాలి అనుకున్నారు. హోంశాఖ కావాలని గొప్ప డిమాండ్ చేస్తే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి మధ్యవర్గంలో చాలా మంది నాకు హోంశాఖనే కావాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేసి దూసుకు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి బస్సుకి హోంశాఖ ఇస్తే రాజగోపాల్ రెడ్డి దాదాపు ఉద్యోగుల స్థానం లేదని క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మరి ఒక కన్ఫ్యూజన్కి వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి వర్గీయులు నిజామాబాద్ జిల్లా బంద్కు పిలుపునిస్తారు.
రేపు పాక్షికంగా కొంత వరకు తర్వాత రాజీనామాలు చేస్తానంటున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల లోపలనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కి విజయవాడ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవనీయము, సర్పంచ్లు ఎంపీలు అనేటువంటి తీర్మానం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో తలకాయ నొప్పిగా మారింది కాంగ్రెస్ పార్టీకి. మరి ఆ విషయం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా 3 శాఖలు పూర్తిగా భర్తీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. దీంతో పాటు అందులో భాగంగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారనేటువంటి కొనసాగుతుంది. దీంతో మొత్తానికి ఒక క్లారిటీ ఉంది ఈరోజు రాత్రి వరకు, లేదంటే రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఈరోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే రేపు ఉదయానికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే చర్చ మాత్రం జరందుకుంటోంది. తెలంగాణ మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో మంత్రుల శాఖల్లో మార్పుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే మరొక అంశం తెర మీదకి వచ్చింది. అదే భట్టి విక్రమార్క. ఆర్థిక శాఖ తనకొద్దంటూ హైకమాండ్ దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే తనకు ఆర్థిక శాఖ వద్దు, హోంశాఖ కేటాయించాలి, హోంశాఖ ఇవ్వాలి అంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు శ్రీధర్ బాబుకి సంబంధించి శ్రీధర్ బాబు ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఐటీ శాఖతో పాటు మున్సిపల్ శాఖను కూడా కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఐటీతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ కూడా ప్రస్తుతం శ్రీధర్ బాబు దగ్గర ఉంది. కాబట్టి ఐటీ అట్ ద సేమ్ టైం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ శాఖను కూడా ఆయన కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి శ్రీధర్ బాబు దగ్గర అంటే శ్రీధర్ బాబుకి కేటాయించడం జరుగుతుందా, లేకపోతే ఇంకొకరికి బదిలీ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుందని అనుకోవాలి. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. దాంతోపాటు సివిల్ సప్లై శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి నీటిపారుదల శాఖను ఒక్కటి మాత్రమే కేటాయించే అవకాశం ఉంది. యాడ్ ఆన్గా ఉన్న పౌర సరఫరాలకు సంబంధించి ఆ పౌర సరఫరాల శాఖను కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఇక కొత్త మంత్రుల్లో వాకిటి శ్రీహరికి ఫిషరీస్, అలాగే పశు సంవర్ధక శాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమ శాఖ, వివేక్కు కార్మిక శాఖ, ఉపాధి మానవ వనరుల శాఖ కేటాయించే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ ఈ రెండు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఒకటే ఆయనకు కేటాయించే అవకాశం ఉంటే పౌర సరఫరాల శాఖను ఎవరికి కేటాయించే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో వ్యక్తం చేయండి. అట్ ద సేమ్ టైం హోంశాఖ ఎవరి దగ్గర ఉంటే ఎవరికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ఆర్టీవీ ముందు ఒక ప్రశ్నను ఉంచింది. దాంట్లో 4 పేర్లు ఇచ్చింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు. సో మీరు ఎవరి దగ్గర ఉంటే బెటర్ అనుకుంటున్నారు? లేదు ఈ నలుగురు దగ్గర కాదు, వేరొక వ్యక్తి పేరు కావచ్చు, లేకపోతే వేరే మంత్రికి సంబంధించి కావచ్చు, లేకపోతే మంత్రివర్గంలో వేరొకరికి సంబంధించి పేరు మీరు ప్రస్తావించాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరెవరికి ఎటువంటి మార్పులు, ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరి శాఖలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ ప్రిడిక్షన్స్ ఏంటి? చెప్పే ప్రయత్నం చేయండి. అడ్లూరి లక్ష్మణ్కు ఏ శాఖ కేటాయించే అవకాశం ఉంది, లేకపోతే ఏ శాఖ లేదా శాఖలు? దాంతోపాటు వాకిటి శ్రీహరికి, అలాగే వివేక్ ఎవరెవరికి ఎటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉందనేది మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఆ శాఖ అయితే కనుక ఫర్ సపోజ్ సమ్ ఎక్స్ అంటే పౌర సరఫరా శాఖ, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా శాఖ పర్టికులర్గా వాళ్ళకి కేటాయించాలి అని మీరు అనుకుంటే దాని కారణం ఏంటి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలో మీరు అనుకుంటే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్ ఫోన్లలో వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. సో ఇంకొంత ఆలస్యం మీరు కూడా అప్డేట్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వారు ఉండుంటే కనుక ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.